హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం టేస్టీ వెరైటీ చేస్తున్నారు? ఒక డిఫరెంట్ రైతా తయారు చేస్తున్నాను. రైతా పనస పొట్టుతో రైతా చేస్తున్నాను. ఓ, సో సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్. మజ్జిగ పులుసులు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో ఈ సీజన్ లో మనకి పనసకాయలు దొరుకుతూ ఉంటాయి కదా. అవును. సో రైతా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి పనసపొట్టు రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసపొట్టు రైతా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఆవు పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. పనసపొట్టు రైతా తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనం అంటే పనసకాయను మనం చిన్న చిన్నగా ఇలా తరుగు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నాను, లేకపోతే కొంచెం నాకు నల్లబడుతుంది అది. ఓకే ఓకే ఓకే, సో నీళ్ళు వాల్ చేసి పెట్టేసాను ఇప్పుడు నేను. సో అది కొంచెం వేయించుకుంటామండి, మరి ఎక్కువ పచ్చిగా తినలేం కదా అది. అవును. సో పోపు పెట్టేసుకొని పోపుతో పాటుగానే అది కూడా కొంచెం వేయించేస్తే మనకు బాగుంటుంది. సో అయితే ముందు ఉడికించుకోవడం అట్లా ఏం చేయక్కర్లేదు? అక్కర్లేదండి, ఇక్కడ కొంచెం వేయించేస్తున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో ఉడికిస్తే కూడా మరీ మెత్తగా అయిపోతుంది. సో కాబట్టి మనం ఇలా రైతా లాంటి చేసుకుంటప్పుడు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. అది కొద్దిగా అలా తగులుతూ ఉంటే మనకి అంటే టేస్ట్ తెలుస్తుంది. మరీ సాఫ్ట్ అయిపోయినా ఇంకా మనకి తెలియదు. దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. సో మాక్సిమం సీజనల్ గా దొరికే వాటితో మనం ఇలా డిఫరెంట్ డిషెస్ చేసుకుంటే బాగుంటుంది. పోపు దినుసులు అండి. సో ఈ మధ్య పనసకాయ పనసపొట్టుతో కూడా బాగానే వెరైటీస్ అవి ఎక్కువ చేస్తున్నారు. అవునండి. సో అలాగే అల్లం ముక్కలు. ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో దీంట్లో పనసపొట్టు. ఈ మధ్య పెళ్లిళ్ళలో కూడా పనసకాయ బిర్యానీ బాగా ఫేమస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. అదే సీజన్ వైజ్ గా అన్నట్టు ఒక్కొక్కసారి వెరైటీ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూస్ గా అలా వాడుతూ ఉంటారు కదా అందరూ కూడా, వెరైటీగా ఉంటుందని. అండ్ ఉడికితే ఆ పీస్ కూడా మంచి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ మనం చిన్న చిన్నగా కొట్టేసుకున్నాం కైమా కింద. సో మనం అదే మీరు చెప్పినట్టు బిర్యానీ కానీ పలావ్ చేస్తే కొంచెం ముక్క పెద్దగా ఉంటుంది. అవును, అంటే ఎలాగో మనము అన్నంతో పాటు ఉడికించేస్తాం కాబట్టి వాటిల్లో సాఫ్ట్గా అయిపోతుంది, అలా సాఫ్ట్ అయిపోతుంది. సో ఇది కొంచెం వేగాలి, అంటే మనం కొంచెం పచ్చిదే తీసుకున్నాం కదండి. సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అది చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే, మరి ఇక్కడ పనసపొట్టు వేగుతూ ఉంటుందండి, ఇలాగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చుండ్రు సమస్య అనేది చాలా మందిని వేధించే సమస్యే. ఎప్పుడో ఒకప్పుడు చాలా వరకు చుండ్రుతో బాధపడే వాళ్ళే ఉంటారు. మరి ఈ చుండ్రు అనేది చాలా చికాకు వ్యవహారం కూడా. చుండ్రు తగ్గించుకోవాలి అనుకుంటే ఎగ్ వైట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని జుట్టు కుదుళ్ళకంతా కూడా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో షాంపూ చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఓకేనే, మరి చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు ఇలాగా? ఓకేనండి. సో దీంట్లో ఇంకొంచెం పసుపు వేద్దామండి. ఎంటీఆర్ మసాలా వారి పసుపు. సో ఇది ఇలా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చేమో కదా, చూస్తానికి బాగుంది. సో సరిపడా అంటే మనకు తీసుకునే పెరుగు క్వాంటిటీ దీనికి పొట్టు ఎంత తీసుకుంటున్నాం పనసపొట్టు అని చూసి ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం మనకి ఘాటుగా కావాలంటే అల్లము పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ లా చేసి కూడా కలుపుకోవచ్చేమో కదా, బాగుంటుంది. ఎందుకంటే ఇది కూడా మంచి ఫైబర్ ఉన్న ఇది కాబట్టి కొంచెం ఇలా దొరికినప్పుడు కాస్త రెగ్యులర్ గా తీసుకుంటే బాగుంటుంది. సీజనల్ గా ఎప్పుడైనా అంటే డాక్టర్స్ కూడా చెప్పేది కదా, సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి సాధ్యమైనంత ఎక్కువగా. ఓకే. సో దీన్ని స్టవ్ ఆపేసేసి కాస్త అలా వదిలేసేద్దామండి. సో మిగతా ప్రాసెస్ చూసుకుందాం. సో ఒక బౌల్లో పెరుగు, సో దీన్ని కొంచెం బాగా బీట్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న పనసపొట్టు, ఇది ఎలాగో మనకి
అన్నంలోకి అలా కలుపుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? బాగుంటుందండి. పెరుగు ఎలా కొంచెం పుల్లగా ఉంటే బెటరా లేకపోతే నార్మల్ కర్డ్ బెటరా? దీంట్లో ఏంటంటే మనకి కొంచెం పులుపు తీసుకునే వాళ్ళు, కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా లైట్ పులుపుగా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఫ్రెష్ గా అప్పటికప్పుడు తోడు పెట్టుకున్నా తీసేసుకున్నా బాగానే ఉంటుంది. సో దీంట్లోనే కొంచెం ఆవు పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ఆప్షనల్, ఇది వాళ్ళ చాయిస్, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అని ఇది వేస్తే అదొక మంచి డిఫరెంట్ టేస్ట్, మెయిన్ గా పనసపొట్టుకి చాలా బాగా సూట్ అవుతుంది. సో అంటే మెయిన్ గా ఇలాంటివి యాడ్ చేసుకుంటేనే మనకి ఆ డిష్ కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది, రెగ్యులర్ వాటికంటే కాస్త తేడాగా. ఇవన్నీ కొంచెం మాత్రం కొంచెం ఆపొడి తగిలితే ట్రెడిషనల్ ఫీల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పులిహోర మనం ఎన్నిసార్లు చేసుకున్నా ఎప్పుడైనా కొంచెం ఆవు పెట్టి చేస్తే ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. టెంపుల్స్ లో తినే వాటిల్లో కదా ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్ గా. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, ఓకే, పనసపొట్టు రైతా రెడీ అండి. చాలా బాగుంది. ఓకే, మరి పనసపొట్టు రైతా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు రైతా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పనసపొట్టు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, పనసపొట్టు మిశ్రమం, ఆవు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు రైతా రెడీ. పనసపొట్టు రైతా తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, చాలా బాగుంది. ఆవగాట తగిలింది, ఆ తర్వాత మనం వేసుకున్న పోపు, అదే మనం ఇందాక అనుకున్నట్టు ఆవు పిండి కొన్నిట్లో యాడ్ చేస్తే స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుందని. అండ్ ముఖ్యంగా అంటే పనసపొట్టు ఆవు కూర చాలా ఫేమస్, అంటే రెగ్యులర్ గా అప్పట్లో చేసే రెసిపీ అంటే అదే. ఇప్పుడంటే రకరకాల వెరైటీస్ ట్రై చేస్తున్నారు కానీ, సో ఆ ఆవఘాటు ఇలా ఈ పెరుగు పచ్చడి కూడా చాలా బాగా సూట్ అయింది, చాలా బాగుంటుంది. అండ్ మనము పనసపొట్టు వేయించడం వల్ల దానికి కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది. మరి ఎక్కువ సాఫ్ట్ గా అవ్వకుండా కొద్దిగా అది అలా ముక్కలా తగులుతూ ఇలా ఉంటేనే బాగుంటుంది. రైతా లాంటి వాటిలో కొన్ని డిష్లలో, కొన్నిట్లో ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది, కొన్నిట్లో ఇలా ఉంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అంటే చాలా సింపుల్ రెసిపీ అయినా జస్ట్ అట్లా ఒక ఇంగ్రీడియంట్ కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది టోటల్ గా మారిపోతుంది. అండ్ శుభ్రంగా అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకి అయినా కూడా మంచి కాంబినేషన్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది పనసపొట్టు రైతా, అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చుండ్రు సమస్య అనేది చాలా మందిని వేధించే సమస్యే. ఎప్పుడో ఒకప్పుడు చాలా వరకు చుండ్రుతో బాధపడే వాళ్ళే ఉంటారు. మరి ఈ చుండ్రు అనేది చాలా చికాకు వ్యవహారం కూడా. చుండ్రు తగ్గించుకోవాలి అనుకుంటే ఎగ్ వైట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని జుట్టు కుదుళ్ళకంతా కూడా పట్టించుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మనలో కొంతమందికి భోజనానికి ముందు సూప్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచిది, ఎందుకంటే మనం కొద్దిగా సూప్ తాగడం వల్ల ఆహారం అనేది ఎక్కువగా తీసుకోము. అంటే తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ రావడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాము. మితిమీరిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒంట్లో కొవ్వు నిల్వలు అనేవి తగ్గిపోతాయి. తద్వారా శరీరం కూడా మంచి ఆరోగ్యంతో ఉంటుంది, చక్కటి షేప్తో కూడా ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయను నూరి ఆ పేస్ట్ని తలకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో రాసుకుంటూ ఉన్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడడానికి కొబ్బరి నీళ్లు తాగమని చెప్తూ ఉంటాను కదా. కొబ్బరి నీళ్లు తాగండి, పర్వాలేదు. కానీ కొద్దిగా కొబ్బరి నీళ్ళలో కొద్దిగా గంధం, పసుపు వేసుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి కూడా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చర్మం మంచి కాంతివంతంగా, నిగారింపుగా ఉంటుంది.
బాగా పండిన అరటిపండుని తీసుకొని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని ముఖము మెడ అంతా అప్లై చేసుకొని మృదువుగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా పోవడంతో పాటు చర్మానికి త్వరగా ముడతలు రాకుండా ఉండడం, అలాగే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా మెరుస్తూ మంచి గ్లోతో ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఫ్రైలు చేసుకునేటప్పుడు అసలు ఫ్రైయే టేస్టీగా ఉంటుంది. మరి దీనికి అదనపు టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కనుక అందులో యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వేపుళ్ళు అనేవి మరింత రుచికరంగా ఉంటాయి.